హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కోడిగుడ్ల కూర చేస్తున్నానండి. ఆయిల్ వేసినాను, 2 స్పూన్లు జీలకర్ర ఆవాలు వేస్తానండి. లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు వేసినా అండి. ఎండుమిర్చి వేసి వేస్తున్నాను. టమాటా ముక్కలు వేస్తున్నా. టమాటా వేసాను. టమాటా అంతా బాగా మగ్గనిచ్చి టమాటా అంతా వేసానండి. కొద్దిగా ఉప్పు వేసి అట్లా ఒకసారి గదిరిస్తే బాగా బిరిగ్గా మగ్గుతుంది. నేనైతే ఎప్పుడు ఇట్లేనండి చేసుకునేది. మీకు నచ్చితే ఇవాళ ట్రై చేసుకోండి. అల్లం పేస్ట్, వేసినానండి. కారం 1 స్పూను, ధనియాల పొడి వేస్తాను, పసుపు, ధనియాల పొడి అండి, కొద్దిగా ఉప్పు వేసి కలిపెట్టి మగ్గిన తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కొద్ది నీళ్ళు పోసి బాగా ఫ్రై అయ్యే వరకు దాన్ని వేయించాలండి. వేయించిన తర్వాత దాన్ని నేను కట్ చేసుకున్నాను. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలండి. గుడ్లు కట్ చేసుకుని ఉండేటివి ఇట్లా బాల్ వేసి అన్నీ ఒకసారి అన్నీ ఇట్లా వేస్తున్నానండి. అన్నీ ఈ విధంగా వేసుకోవాలా. చూడు ఫ్రెండ్స్, అన్నీ ఈ విధంగా చేసుకొని కొద్దిగా తర్వాత 15 నిమిషాల నుంచి అట్లా అన్నీ ఇట్లా వేసుకోవాలండి. ఎల్లలకు వేసి బాల్ ఉండేటి తిప్పితే మనకు అప్పుడే ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి. అన్నీ ఈ విధంగా తిప్పుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, అన్నీ నేను ఈ విధంగా చేసేసినాను. అన్నిట్లో కలిపి 15 నిమిషాలనాక నేను గరం మసాలా, చికెన్ మసాలా వేస్తున్నానండి. దీనిపైన గరం మసాలా వేసిన మళ్ళీ వచ్చేసి చికెన్ మసాలా వేస్తున్నానండి. దీనిపైనకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటాను. కట్ చేసుకున్నంత కరివేపాకు ఇదంతా గార్నించుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీరు నచ్చితే ట్రై చేసుకోండి. ఇట్లా బాగా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.